హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఇప్పుడు మనం న్యూరాలజీలో గురించి కొన్ని చెప్పుకున్నాం. కార్డియాలజీలో మొన్న కార్డియక్ పెయిన్, నాన్ కార్డియక్ పెయిన్ గురించుకున్నాం. అలానే స్కిజోఫ్రెనియా అనే డిసీజ్, సైకియాట్రిక్ డిసీజ్ అండి. దాని గురించి కూడా ఒక 4 మాటలు చెప్పాలనిపించింది. ఎందుకంటే చాలా మంది స్కిజోఫ్రెనియా అనగానే స్ప్లిట్ బ్రెయిన్ అంటాం, సింపుల్ గా తెలుగులో. స్ప్లిట్ బ్రెయిన్ అంటే ఏంటంటే బ్రెయిన్ కి దాని చెప్పే మనసుకి సంబంధం ఉండదు. వీళ్ళకి చాలా సిమ్టమ్స్ ఉంటాయి. మనం సింపుల్ గా డయాగ్నోజ్ చేయడానికి ఏంటంటే డిల్యూషన్స్, హాలిసినేషన్స్ ఇటువంటి ఉంటాయి. డిల్యూషన్ అంటే థర్డ్ పర్సన్ డిల్యూషన్, థర్డ్ పర్సన్ హాలిసినేషన్స్ అంటాం. మెయిన్ అంటే ఏంటంటే మనకి ఎవరు కనిపించిన వాళ్ళు వాళ్ళకి కనిపించడం, మనకి ఎవరు వినిపించిన మాట ఆడిటరీ హాలిసినేషన్స్ అంటాం, వాళ్ళకి వినిపించడం. ఈ హాలిసినేషన్స్ అనేవి సెన్సెస్ అండి. మనకున్న స్పెషల్ సెన్సెస్ లో ఒక్కోదానికి ఒకటి. అంటే కళ్ళ నుంచి చూస్తేనే విజువల్ హాలిసినేషన్, మాటలు వినిపిస్తేనే ఆడిటరీ హాలిసినేషన్స్, టాక్టైల్ హాలిసినేషన్స్, గస్టేటరీ లేకపోతే ఆల్ఫాక్టరీ. సో ఈ ఆల్ఫాక్టరీ హాలిసినేషన్స్ అనేది మోస్ట్ గా మనకి చాలా మందికి నాకేదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది, టైర్ గాని స్మెల్ వస్తుంది, ఏదో రూమ్ లో బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటారు. మనకి మాత్రం రాదు, వాళ్ళకి వచ్చినట్టు అనిపిస్తుంది. అది మెయిన్ గా ఇది ఎక్కువగా ఎపిలెప్సీ రిలేటెడ్ అండి. సో ఎపిలెప్సీ ఫిట్స్ లో వచ్చే వాళ్ళకి కొంతమందికి ముందు ఇట్లా ఫ్రంటల్ లోబ్ ఎపిలెప్సీ వాళ్ళకి కానీ, వాళ్ళకి లేకపోతే టెంపర్ లోబ్ ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి కానీ, కొంతమందికి ఇట్లాగా ఆల్ఫాక్టరీ హాలిసినేషన్స్ రావచ్చు. అట్లానే ఆడిటరీ హాలిసినేషన్స్ కూడా ఎక్కువగా ఎపిలెప్సీ రిలేటెడ్ కానీ, ఎక్కువగా ఆడిటరీ హాలిసినేషన్స్ వస్తే వాళ్ళకి ఎక్కువగా ఈ సైకియాట్రిక్ డిసీజ్ లైక్ స్కిజోఫ్రెనియా వచ్చే ఛాన్స్ ఉంది. దీంట్లో పారానాయిడ్ అని, హెబీఫ్రెనిక్ అని, అన్డిఫరెన్షియేటెడ్ అని, విత్డ్రాన్ అని రకరకాల పేర్లు ఉన్నాయి. ఓవరాల్ గా ఏంటంటే దే లాస్ట్ టచ్ విత్ రియాలిటీ, అంటే రియాలిటీతో టచ్ కోల్పోతారు స్కిజోఫ్రెనియా వాళ్ళు. రెండోది, వాళ్ళకి చెప్పేదంటే సంబంధం ఉండదు, లూజింగ్ అసోసియేషన్ అంటాం. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను, మన ఇద్దరు మాట్లాడు, నువ్వు ఎందుకు వచ్చావమ్మా, లేకపోతే నువ్వు ఎందుకు వచ్చావండి హాస్పిటల్ కంటే, మా ఇంట్లో 4 ఎకరాల పొలం ఉంది, లేకపోతే మా ఇంటి దగ్గర 4 ఎకరాల పొలం సాగు చేయాలంటారు. మనం అడిగిన క్వశ్చన్కి వాళ్ళు చెప్పే సమాధానానికి సంబంధం ఉండదు. లేకపోతే సంబంధం లేని మాటలు, నక్షత్రాల నుంచి ఎవరు వచ్చారు నన్ను చూడటానికి అంట. సో అంటే అది వీలు కాని, అలివి కానివి, అటువంటి అర్థవంతం లేని. ఇది చాలా మందికి అంటే మనకి డాక్టర్ ని అప్రోచ్ అంటే టైం టు ట్రీట్మెంట్ అనేది చాలా మందికి లేట్ జరుగుతుంది. ఈ లేట్ మెయిన్ గా ప్రధానంగా న్యూరాలజీ సమస్యలకి, సైకియాట్రికల్ ప్రాబ్లమ్స్ కి ఎక్కువ మంది జరుగుతుంది. నేను అంత ముందు వీడియోలో కూడా చెప్పాను, పెయిన్ అనేది భగవంతుడు మనకి ఇచ్చిన వరం. నా దృష్టిలో శాపం, వరం రెండు. ఈ ఆడిటరీ హాలిసినేషన్స్ అనేవి మెయిన్ గా సైకియాట్రికల్ సంబంధం ఎక్కువ ఉంటుంది. నేనేదో వింటున్నాను, నాకెవరో మనుషులు చెబుతున్నారు, నేను అది విని దానికి రెస్పాండ్ అయ్యి కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం, లేకపోతే ఎవరన్నా చంపినే ప్రమాదం, రియాక్ట్ అయ్యే ప్రమాదం. సో స్కిజోఫ్రెనియా గురించి ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది స్కిజోఫ్రెనియా అని తెలుసుకోలేక న్యూరాలజీకి వచ్చేవాళ్ళు, అట్లనే ఫిట్స్ అని తెలియక సైకియాట్రిక్ వెళ్ళేవాళ్ళు, ఇలా జరుగుతుంది. వీటి వల్ల ఏంటంటే పేషెంట్ కి డిలే డయాగ్నోసిస్, లేదా ఎక్కువ మంది లైక్ అంటే ఏదో దెయ్యం ఆహ్వానించింది లేదా దేవత ఆహ్వానించింది చెప్పినప్పటికీ వినకుండా మంత్రాలు తంత్రాలు అని తిరిగి ఉండయో లేవో నాకైతే తెలియదు కానీ, బట్ నేను ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, దానివల్ల డాక్టర్ని కలవడం అనేది లేట్ కాకూడదు. ఉండొచ్చు, దానివల్ల బెనిఫిట్ కొంతమంది పొంది ఉండొచ్చు, బట్ నాకున్న పరిజ్ఞానంతో నేను దాన్ని ఖండించే పరిస్థితితో లేకపోతే కాదనే పరిస్థితితో కాదు. కానీ నా మెయిన్ ఉద్దేశం, డాక్టర్ని ఫస్ట్ మనకి ఉన్న బిహేవియర్ నుంచి మారి కొత్త బిహేవియర్ గా పేషెంట్ బిహేవ్ చేస్తున్నప్పుడు, అంటే కొత్తగా దానికి అంటే బాగా అరవటం, తిక్కగా బిహేవ్ చేయటం అట్లాగే ఏమన్నా జరిగినప్పుడు మనం డెఫినెట్ గా ఫస్ట్ డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఫస్ట్ న్యూరాలజీని సంప్రదిస్తేనే బెటర్. ఎందుకంటే సైకియాట్రీ అని చెప్పాలి అంటే ముందు ఈ కాయస్ అని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. అంటే లైక్ న్యూరాలజీలో ఏమీ కామన్ లేకుండా, ఎందుకంటే న్యూరాలజీలో కామన్ గా ఆటోఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ అని ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న ఎంటిటీలో ఎక్కువ మందికి వాళ్ళు ఇట్లానే సైకియాట్రికల్ మేనిఫెస్టేషన్ లో ఎక్కువ మంది ప్రజెంట్ అవుతున్నారు. మనకేమీ తెలియకపోతే సైకియాట్రీ అనుకోకూడదు, తెలవడానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ అవర్ ఇన్వెస్టిగేషన్స్ బ్రెయిన్ అంతా నార్మల్ గా ఉండి అప్పుడే మనం సైకియాట్రీ డయాగ్నోసిస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంతేగాని ఏదో ఒక ఎంఆర్ఐ తీసో, లేకపోతే ఒక సిటీ స్కాన్ తీసో, లేకపోతే కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇంత మటుకి బాగానే ఉండే, ఇదేదో కావాలని చేస్తుంది, లేకపోతే ఏదో అని చెప్పి మనం చెప్పకూడదు. కొన్ని ఫంక్షనల్ డిజార్డర్స్ ఉంటాయి, అట్లాగని చెప్పి వాళ్ళని ఓవర్ గా ట్రీట్మెంట్ చేసి ఏదో డెఫినెట్ గా ఉందని ట్రీట్మెంట్ చేయకూడదు. అది ఎక్స్పీరియన్సెస్ కానీ, మన ఎక్స్పీరియన్స్, మనకు వచ్చిన పేషెంట్లు ఇచ్చిన ఎక్స్పీరియన్స్, లేదా మనం ట్రీట్మెంట్ చేస్తుంటే వచ్చిన ఎక్స్పీరియన్స్, వీటి వల్ల మనం దాని కంక్లూజన్ రావడం జరుగుతుంది. సో మెయిన్ గా ఈ వీడియోలో స్కిజోఫ్రెనియా అంటే ఏంటి, స్కిజోఫ్రెనియా లక్షణాలు కొన్ని ఇవి ఉంటే డెఫినెట్ గా స్కిజోఫ్రెనియా అంటారు. స్కిజోఫ్రెనియా అనగానే ఇంకా ట్రీట్మెంట్ లేదు, పిచ్చి పట్టింది అని కాదు. జస్ట్ ఇవాళ ఈ రోజు ఒక రైతుతో డిస్కస్ చేయడం జరిగింది. ఏంద్రబ్బాయి ఏం బిజినెస్ చేస్తామంటే ఇట్లా మిరపకాయలు అని చెప్పి, ఏమండి ఏం లేదు నాకు బాగానే తగ్గిందండి, మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, మిరపకాయ రేటు సగంగా తగ్గేసరికి తను పిచ్చి పట్టి రోడ్డు మీదకి వెళ్ళటం, సో ఈ మైలు వెళ్తే తీసుకెళ్లి అక్కడ వేశారండి. డాక్టర్ గారు ఎందుకు సంప్రదించలేదంటే వాళ్ళు అట్లా అనుకోవట్లేదండి, మనం చెప్పినా కానీ పిచ్చి పట్టేసింది అంటున్నారు అంటే, కాదు, అలా ఏదైనా అనుకోని సంఘటన అంటే ఒక సన్నగా బాగా మనం లవ్ చేసిన వాళ్ళు ఎవరన్నా చనిపోతేనో, లేకపోతే
సన్నగా అట్లాగా డబ్బుల్లో తేడా వస్తేనో, మైండ్ మెచ్యూరిటీ లేకపోతే కొంతమందికి అలాగా స్కిజోఫ్రీనియా కానీ లేకపోతే డిప్రెషన్ కానీ ఇట్లాగే ప్రిసిపేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని అంత మాత్రాన వాళ్ళకి దేనికి పనికిరాని కాదు, వాళ్ళకున్న కెమికల్స్ చేంజ్ అయితే వాటిని మళ్ళీ మార్చి మళ్ళీ కొన్ని టాబ్లెట్ వల్ల కానీ కౌన్సిలింగ్ వల్ల కానీ వాళ్ళకి ఏదైనా ఉండే దాన్ని బట్టి చేస్తే సో దాంతో అది నార్మల్ రావు. అందుకని మనం ఊహించుకునే కన్నా కూడా ఒక డాక్టర్ సలహా తీసుకోవడం అనేది చాలా ఉత్తమం అని నా సూచన. థ్యాంక్ యూ.